ఓ ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువాం యద్భద్రం తన్న ఆసువాం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. हे परमपित परमात्मा, लोकरक्षक, जगदुत्पादक देव, सच्चिदानंद स्वरूप, अनंत कोटि ब्रह्मांड नायक, నీవు మా తల్లివి, తండ్రివి, గురువు, దైవము, రక్షకుడవు, పోషకుడవు. మా ధనము నీవే, మా విద్యా సంపదలు కూడా నీవే. అట్టి నీకు మనస్ఫూర్తిగా ప్రణామములు తండ్రి. మా దోషములను దూరం చేసి కళ్యాణకరమైన శుభకరమైన సమస్త పదార్థములను అందరికీ ప్రసాదించుము తండ్రి. నీకు అనేక శతకోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, మనమంతా ఋషుల సంతానం. భారతీయులమైన మనము గొప్పగా గర్వించవలసింది ఏదైనా ఉంది అంటే మన వారసత్వం. మన వారసత్వము మన గొప్ప సంపద. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆది ఋషుల నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే పరంపిత పరమాత్మ ఈ సృష్టిని ప్రారంభించింది 197 కోట్ల సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ భూమి మీద మానవులను సృష్టించాడు. సరే, ఈ భూమి మీద మానవులను ఎక్కడ సృష్టించాడు? ఉత్తర భారతదేశంలో మొట్టమొదట మానవులను సృష్టించారు. వాళ్ళు క్రమక్రమంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందారు. నిజానికి ప్రపంచమంతా మొదటి నుంచి వైదిక సంస్కృతి మాత్రమే ఉండేది. ఇప్పటి వరకు 5000 సంవత్సరాల క్రితం వరకు 5000 సంవత్సరాల క్రితము మహాభారత యుద్ధం జరిగింది, మనందరికీ తెలుసు. మహాభారతం చదివినా లేదా కనీసం మహాభారత సీరియల్ మనం చూస్తే మనకు చాలాసార్లు అర్థమైంది ఏంటంటే, మహాభారత యుద్ధంలో ప్రపంచంలోని రాజులందరూ పాల్గొన్నారు. ప్రపంచంలోని రాజులు అంటే అదొక ప్రపంచ మహాయుద్ధం. భారతదేశంలో కౌరవుల పాండవుల మధ్యలో కొట్లాటకు ప్రపంచంలోని రాజులందరూ పాల్గొనడం ఏంటి? పురాణాలు.
అని ఒక ప్రశ్న వస్తుంది మనకు. అవును, ప్రపంచ రాజ్యాలన్నీ అన్నిటికీ కేంద్ర బిందువు భారతదేశమే ఉండే. భారతదేశమే కేంద్ర బిందువు. అందుకే ఒక్కసారి మళ్ళీ మనం మహాభారత ఆ సీరియల్ చూసినటువంటి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రపంచంలో అనేక, గాంధార దేశం అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడున్న ఇంకోటి ఇరాన్, ఇరాక్, ఇప్పుడున్నటువంటి అమెరికాను అప్పుడు నాగలోకం అనేది. ఇలా ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొన్నాయి 5,000 సంవత్సరాల క్రితం. అంటే మన సంస్కృతి ప్రపంచం అంతా ఉండేది. కానీ ఎప్పుడైతే మహాభారత యుద్ధంలో సర్వ వినాశనం జరిగింది, సర్వ వినాశనం, ప్రపంచంలోని రాజులందరూ మరణించారు. కేవలం 5 పాండవులు, శ్రీకృష్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మాత్రమే మిగులుతారు. ప్రపంచంలోని మిగతా రాజులందరూ మరణిస్తారు. అప్పుడు ప్రపంచము రాజులు లేని రాజ్యంగా మారిపోతుంది. ఈ ప్రపంచంలో ఇక్కడ రాజులు లేరు, ఉన్న రాజులు చక్రవర్తులంతా చనిపోయినరు. తర్వాత భారతదేశానికి కూడా పాండవులు, ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతారు. ఈ రకంగా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలే చక్రవర్తులు లేని పరిస్థితి వచ్చింది. అందువల్ల భారతీయ సంస్కృతి స్థలాల్లో ఎక్కడెక్కడ స్థానిక సభ్యతలు వచ్చేసాయి. స్థానికంగా భాషలు ఏర్పడ్డాయి. ఒకవైపు రోము భాష, ఒకవైపు గ్రీకు భాష, ఒకవైపు ఇటలీ, ఈ విధంగా భాషలు ఏర్పడ్డాయి. ఎవరైనా చాలా మంది పరిశోధన చేసి చెప్పారు ఏంటంటే, ప్రపంచంలోని అన్ని భాషల్లో సంస్కృత పదాలు ఉంటాయి. ఎందువల్ల ఉంటాయి? ఇంగ్లీష్లో ఉన్నాయి, జర్మనీ భాషలో, ఫ్రాన్స్ భాషలో, జపాన్ భాషలో, అన్ని భాషల్లో సంస్కృత పదాలు ఎందుకు ఉంటాయంటే, మొట్టమొదలు అంతటా సంస్కృతమే ఉండే. ఆ తర్వాత అది మెల్లమెల్లగా స్థానిక పదాలు కలుపుకొని స్థానిక భాష. అంతేందుకండి, భారతదేశంలో కూడా ఒకప్పుడు సంస్కృతమే ఉండే. మీలో చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. భోజరాజు కాలం, భోజరాజు సంస్కృత ప్రియుడు. తన దేశంలో సంస్కృత వ్యాప్తికి చాలా ప్రయత్నం చేశాడు. చివరికి ఏం చాటి చెప్పాయంటే, నా దేశంలో సంస్కృతం రాని వారు లేరు, అంతవరకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు భారతదేశంలో కూడా అంతటా సంస్కృతం ఉండే. కానీ ఈ 5,000 సంవత్సరాల్లో స్థానిక భాషలు, స్థానిక మాండలిక పదాలు డెవలప్ అయి సంస్కృత భాష కాస్త తెలుగు భాషగా, కన్నడ భాషగా, తమిళ భాషగా, మరాఠీ భాషగా, పంజాబ్ భాషగా మారిపోయింది. ఇప్పటికీ మన తెలుగు భాషలో 70% సంస్కృత పదాలే ఉంటాయి. ఈ రకంగా మనమందరం గౌరవించాల్సింది మన వారసత్వ సంపద. దాంట్లో మొట్టమొదటి విషయం, మనం ఋషుల నిలుపుకుందాం. ఈ ఒక్క మాట మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఋషుల సంతానం. పరమాత్మను పొందుటకు ఋషి అర్హుడు. వికాసం చెందుటకు, ఉత్తమ మానవుడుగా నిర్మాణమవుటకు ఋషి అర్హుడు. మోక్షంను పొందుటకు ఋషి అర్హుడు. మరి ఆయన వారసులం, మనకు కూడా అది ఉంటుంది కదా. కాబట్టి మనమంతా పరమాత్మను పొందుటకు అర్హులము. దీన్ని మనసులో గట్టిగా నాటుకోండి. మన పూర్వజులు ఋషుల వల్లే మనమంతా పరమాత్మ పొందుటకు అర్హులము. దీన్ని మనసులో గట్టిగా నాటుకోండి. మన పూర్వజులు ఋషుల వల్లే మనమంతా పరమాత్మ పొందుటకు అర్హులము. దీన్ని మనసులో గట్టిగా నాటుకోండి. మన పూర్వజులు ఋషుల వల్లే మనమంతా పరమాత్మ
అర్హులం. అలాగే పరమాత్మను జోడించుకొని ఉత్తమ మానవులుగా నిర్మాణం కావటానికి మనమందరం అర్హులం. అలాగే మోక్షాన్ని పొందుటకు మనమంతా అర్హులం. అది మన జీన్స్లోనే ఉంది. భారతదేశంలో భగవద్గీత చదువని మామూలు వ్యక్తి కూడా భగవద్గీత గురించి చెప్తాడు. రామాయణ పుస్తకము చదువని అసలు అంటే చదువురాని వ్యక్తి కూడా, గ్రామాల్లో ఉండి చదువురాని వ్యక్తి కానీ రామాయణం చెప్తాడు అతడు. ఈ రకంగా పల్లె పల్లెలో, గ్రామ గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి వ్యక్తికి రామాయణం గురించి తెలుసు, భగవద్గీత గురించి తెలుసు. ఇది మన జీన్స్లో ఉంది. కాబట్టి మనమంత ధైర్యంగా ఉండాలి. మనం మన ఋషుల వలె ఈ జీవితాన్ని కొనసాగించాలి. అయితే మీ అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఋషుల వలె కొనసాగించాలి అంటే సన్యాసి కావాలనా అని మాత్రం ఎవ్వరు అనుకోకూడదు. ఎందుకంటే దయానందుడు సన్యాసి అయ్యాడు కానీ, వివేకానందుడు సన్యాసి అయ్యాడు కానీ, మన ప్రథమ ఋషులందరూ గృహస్థులే. వ్యాస మహర్షి గృహస్థుడు, మిగతా వాళ్ళందరూ ఇంచుమించు అప్పటి ఆ కాలం నాటి ఋషులంతా గృహస్థులే. వాళ్ళకు భారద్వాజుడు గృహస్థుడు, వాళ్ళకి సంతానం ఉంటుండే, భార్య పిల్లలు ఉంటుండ్రి, వాళ్ళ ఋషుల సంతానం కూడా ఋషులు అవుతుండ్రి. ఈ రకంగా ఋషి అనగానే సన్యాసి అని అనుకోకూడదు. ఋషి అనగా జ్ఞాని, జ్ఞాని, ఉత్తమ మానవుడు. మనమంతా ఉత్తమ మానవులను కావాలని, ఇది భారతీయులుగా మనందరి అదృష్టం. ఒక్కసారి ప్రపంచ దేశాలని చూద్దాము. మన దేశంలో ఉన్నటువంటి ఉత్తమ కుటుంబ వ్యవస్థ విదేశాల్లో లేదు. మన దేశంలో ఉన్న ఉత్తమ కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి స్మాల్ ఫ్యామిలీస్ ఉండకపోతుండే, కుటుంబాలన్నీ కలిసి ఉంటుండే మనకు. అలాంటి వ్యవస్థనే ఒకప్పుడు మనకుండే. క్రమక్రమంగా విదేశీయుల ప్రభావం వల్ల ఇప్పుడు మనకు చిన్న ఫ్యామిలీసే తయారవుతున్నాయి. కుటుంబము స్వర్గతుల్యంగా ఉండే ఒకప్పుడు. విదేశీ సంస్కృతిలోకి గురై యువత ఈరోజు కుటుంబంలో అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు. కానీ కుటుంబాన్ని మించిన స్వర్గసీమ మరొకటి ఉండదు. ఆంగ్ల సంస్కృతి, ఆంగ్ల సభ్యతలకు లోనై ఈరోజు కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. నువ్వా నేనా అనేటువంటి అహంకారం అడ్డు వస్తుంది. కానీ ఒకప్పుడు సమిష్టి కుటుంబాలు ఉంటుండేవి. తల్లి, తండ్రి, వాళ్ళకున్న 2 కొడుకులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఉండేది. కానీ అన్యోన్యంగా ఉండేది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, దానివల్ల వాళ్ళకు ఎప్పుడు కూడా ఆ ప్రేమ అనురాగం వల్ల ఒక 50 సంవత్సరాల క్రితం మన దేశంలో బీపీ షుగర్లు లేవు. ఎందువల్ల లేవు? కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల వల్ల చింత ఉండదు, టెన్షన్ ఉండదు, బీపీ షుగర్లు రావు. ఈరోజు ప్రతి ఇంట్లో చింత, భార్యాభర్తల మధ్య కూడా అవిశ్వాసం. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది. కానీ దాన్ని సరి చేస్తే సరవుతుంది. కానీ ప్రపంచంలో ఒకసారి చూస్తే కుటుంబ వ్యవస్థ లేదు, కాంట్రాక్ట్ వ్యవస్థ మాత్రమే ఉంది. తల్లి ఒక ఊర్లో జీవిస్తాడు, తండ్రి ఒక ఊర్లో, పిల్లలు ఒక హాస్టల్లో. పిల్లలు పెరిగిన తర్వాత తల్లిదండ్రులు ముసలి వాళ్ళైతే వాళ్ళిద్దరిని హాస్టల్ వేసి పిల్లలు ఒక దగ్గర. సంవత్సరంకి ఒక్కసారి కలుసుకుంటే వాళ్ళకి ఎంతో సంతోషం.
మన దగ్గర అటువంటి సభ్యత లేదు. అలా కుటుంబ భావన గొప్పది. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, పాశ్చాత్యులు వాళ్ళ పద్ధతి ఏంటంటే వాళ్ళు కోతుల నుంచి పుట్టాము అని అనుకుంటారు. ఉంది కదా మనకు చరిత్రలో రాసింది, మానవుడు కోతి నుంచి పుట్టాడు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బహుశా అది వాళ్ళ కల్పన, కానీ మానవుడు ఎన్నడూ కోతి నుంచి పుట్టలేదు. మొదలు ఋషులు జన్మించారు. ఋషులకు కలిగిన సంతానమే మనమంతా మానవులు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన సంస్కృతికి మనము వారసులం. భారతీయులుగా పుట్టినందుకు మనమంతా గర్వించాలి. ఎందుకంటే ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి భారత సీమలో పుట్టడము ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలితం తప్ప మరొకటి కాదు కాదు కాదు. గొప్ప గొప్ప దేశభక్తులంతా ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల భారతదేశంలో పుడతారు అని చెప్పారు. కాబట్టి మనమంతా ఎన్నో పుణ్యం చేసుకొని ఈ ఋషుల మార్గంలో పుట్టాం. అందుకే సాధకులారా, నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, మనమంతా ఋషుల మార్గం నడుద్దాం. ఋషుల మార్గం నడవడం అంటే కుటుంబాన్ని వదలండి, కుటుంబంతో మాట్లాడకండి అని కాదు. మీరున్న కుటుంబంలోనే ఉండండి. భార్య, భర్త, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాలు వాళ్ళ మధ్యలోనే ఉండండి. మీరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలోనే ఉండండి. కానీ ఋషుల భావాలతో జీవిద్దాం. మనల్ని ఉత్తమ మానవులుగా నిర్మాణం చేసుకుంటూ జీవిద్దాం. ఇది మాత్రమే మనం చేయాల్సింది. అందుకే నేను ఆన్లైన్ సత్సంగాన్ని నిర్వహించే దీనికి మనకు ఋషులు ఇచ్చిన విద్య మనం పాటిస్తే మనకు గొప్ప మార్పు కలుగుతుంది. ఋషులు ఏం విద్యలు ఇచ్చారు? మొట్టమొదటి ఆత్మ విద్య ఇచ్చారు ఋషులు. 2 బ్రహ్మ విద్య ఇచ్చారు. 3వది ఉపాసన విద్య. ఉపాసన విద్య కూడా ఇచ్చారు. దాన్ని మోక్ష విద్య అంటారు. ఈ మోక్ష విద్యలో భాగంగానే ఉపాసన, ఈశ్వర ప్రణిధానము అనేది ఉంటుంది. ముందు ముందు మీకు ఈశ్వర ప్రణిధానం గురించి స్పష్టం చేస్తాను. ఈశ్వర ప్రణిధానం అనగా మన కుటుంబంలో మనం జీవించుట, మన పిల్లల మధ్యనే ఎప్పట్లాగా జీవించుట, కానీ మన ఆలోచన అంతా పరమాత్మ మీద ఉంచి జీవించుట. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ ఈ విద్యను అలవాటు చేసుకోవాలి. 50 సంవత్సరాలు దాటని వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి. మొత్తం అలవాటు చేసుకుంటే కూడా తప్పులేదు. ఎప్పుడైనా మనం చేయాల్సిందే. ఈశ్వర ప్రణిధానంలో జీవించడం అంటే దేన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఈశ్వర మార్గంలో జీవించుట. ఈశ్వర ప్రణిధానం అంటే అనగా సమర్పణ. మన జీవితాన్ని పరమాత్మకు సమర్పించి జీవించుట. చూడండి ఎంత గొప్ప అర్థం ఉంది దీంట్లో. మన జీవితాన్ని పరమాత్మకు సమర్పించి జీవించుట, ఇది అసలైన వైదిక జీవనము, వైదిక సంస్కృతి. కానీ మన దురదృష్టం ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారత యుద్ధం తర్వాత దేశంలో చాలా పెద్ద నష్టం జరిగి గురుకులాలన్నీ మూతబడి, విద్య చెప్పే ఆచార్యులు, గురువులు లేక, వేదాలు శాస్త్రాలు చెప్పేవాళ్ళు లేక, బోధించే శ్రేష్ఠ గురువులు లేకుండా సమాజం తయారైంది. తర్వాత ఎవరైతే సరైన జ్ఞానం లేదో వాళ్ళే అన్ని బోధించడం ప్రారంభించారు. వేదాల గురించి, మిగతా వాటి గురించి వాళ్ళకి రానే రాదు, కానీ అసత్యాలు ప్రచారం చేశారు.
ఈరోజు అదే జరుగుతుంది. భగవంతుని పొందే మార్గం ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుకు సమర్పితమై జీవించుట. కానీ ఈరోజు ఈశ్వరునికి సమర్పితమై జీవించు అని మీకు ఎవ్వరు, ఏ గురువు చెప్పడు, ఏ పురోహితుడు చెప్పడు, ఏ మందిరంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు చెప్పడు. మనం బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని సత్యనారాయణ పూజ చేయించుకుంటాం, ఆ బ్రాహ్మణుడు కూడా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళే ఈశ్వర సమర్పితంగా జీవించారు కాబట్టి. ఇది అసలైంది. కానీ ఈ పురోహితులు, ఈ బ్రాహ్మణులంతా ఏం చేస్తున్నారు? మనకు ఉపయోగం లేని పనులన్నీ చేస్తున్నారు. ఏమంటారు? చూడండి అమ్మా, రేపు అభిషేకం ఉంది, మీరు ఇన్ని గంటలకు పాల్గొనండి. మన వాళ్ళు వెళ్ళి అభిషేకంలో పాల్గొంటారు. అభిషేకం వల్ల ఏమొస్తుంది వాళ్ళకి తెలియదు. మళ్ళొక రోజు చెప్తారు, రేపు కుంకుమార్చన ఉందమ్మా, మీరు కుంకుమ మిగతా ఒకటి ఇవి తీసుకొని రండి, ఒక దీపం తీసుకొని రండి అంటారు. ఇక మన వాళ్ళు మొత్తం తండోపతండాలుగా పోతారు. ఆడవాళ్ళంతా వరుసలో కూర్చుని పెట్టి ఆయన కొన్ని అటు శ్లోకాలు చదువుతూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతిమకు కుంకుమ వేస్తూ ఉంటారు. ఇక పూజలు చేపిస్తారు. పూజలు చేయించేటప్పుడు ఏమని చెప్తారు? పుష్పం సమర్పయామి, పత్రం సమర్పయామి, జలం సమర్పయామి అని చెప్తారు. ఇవేవి ఋషులు చెప్పలేదు, ఇవేవి ఋషులు చెప్పలేదు. మధ్యలో వచ్చినటువంటి మధ్య వాళ్ళే చెప్పి ఏదో ప్రజల్ని నడిపించింది. అట్లా నేను దాని గురించి విమర్శించట్లేదు, ఎందుకంటే నా ప్రవచనంలో విమర్శ ఉండదు. సత్యాన్ని మాత్రమే మేము ముందు చెప్తున్నాం. భగవంతునికి మనము పుష్పం పత్రము సమర్పించడం ఏంటి? ఎందుకంటే ఆ పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది? అతడు పెట్టిన చెట్టు నుంచే. నువ్వు తయారు చేసిన చెట్టు కాదు కదా అది. ఆ పత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అతడు పెట్టిన చెట్టు నుంచి ఆ పత్రం వచ్చింది. కొబ్బరికాయ కొడుతున్నావు, ఎక్కడిది? ఆయన కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ వచ్చింది. అంటే ఆయన పదార్థాలు ఆయనకు సమర్పిస్తే నీ గొప్పతనం ఏముంది? అది కాదు సమర్పించింది. నీవు అతనికి సమర్పితమై జీవించు, నీవు అతనికి సమర్పితమై జీవించు, నీవు అతనికి సమర్పితమై జీవించు. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచమంతా ఆ పరమాత్మకు సమర్పితమై నడుస్తుంది. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ. కఠోపనిషత్తులో స్పష్టంగా చెప్పబడింది. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ. ఈ సమస్త విశ్వము ఒకే ఒక పరమాత్మకు వశమై ఉంది. అతనికి వశమయ్యే సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, గాలి వీస్తుంది, నదులు పారుతున్నాయి, మేఘాలు కదులుతున్నాయి, అతడికి వశమై ఉన్నాయి. మరి విశ్వమంతా అతనికి వశమైనప్పుడు ఓ మానవ, నువ్వు కూడా అతని వశం ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా అతనికి వ్యవహారంగా అతని వశమై జీవించు. కాబట్టి నువ్వు సమర్పించవలసింది నీ జీవితం అతనికి సమర్పించుట. ఇక్కడ ప్రశ్న వస్తుంది, జీవితాన్ని సమర్పించడం అంటే ఏంటి? ఆయనకు అంకితమైపోవాలనా? కాదు. పరమాత్మను అనుసరించి నడుచుట. అతడు మన తండ్రి, అతడు మన ప్రభువు, అతడు పవిత్రుడు, అతడు ఉత్తముడు. నీవు పవిత్రుడు కమ్ము, నీవు ఉత్తముడు కమ్ము. నీ తండ్రి వలె నీవు జీవించుట, తండ్రిని అనుసరించుట. పరమాత్మకు సమర్పితమై జీవించుట అంటే అర్థం ఏంటంటే ఆ పరమాత్మను అనుసరించి జీవించుట, ఆ పరమాత్మను అనుసరించి జీవించుట. సాధకులారా, ముందు నా ప్రవచనాల్లో ఇదే ఎక్కువ వస్తుంది. మీకు
పరమాత్మను అనుసరించి జీవితాన్ని ఎలా నడిపాలో నేను ముందు ముందు చాలా చక్కగా చెప్తాను. మీరందరూ అలా నడపండి. దాని ఫలితం ఏముంటుందో చిన్నగా చెప్తాను. ఎప్పుడైతే పరమాత్మను అనుసరించి మనం నడుస్తామో అది ఎలాగో చెప్తాను మీకు నేను. అప్పుడు మనలో మొట్టమొదలు కలిగేది ఏంటంటే, మనలో తొలగిపోవాల్సినవి తొలగిపోతాయి. ఏంటి? రోగాలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి, చింతలు, చంచలత్వం తొలగిపోతుంది. ఇంకేముంటాయి? ధైర్యం వస్తుంది, సాహసం వస్తుంది, శాంతి లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది, శక్తి, జ్ఞానం లభిస్తుంది. నీవు ఉత్తమ మానవుడిగా నిర్మాణం అవుతావు. ఇలా పరమాత్మను అనుసరించి జీవించుటలో అనేక ఫలితాలు ఉంటాయి. నేను కొన్నే చెప్పాను, ముందు ముందు అవే చెప్తాను. ఎందుకంటే మనము క్రియాత్మక యోగమును ప్రారంభించాం. ఎప్పుడు ప్రారంభించాం? శ్రావణ మాసంలో. ప్రారంభించే ముందు మీకు నేను స్పష్టం చేశాను, శ్రావణ మాసం అంటే వైదికులందరికీ ఒక విశేషమైనటువంటి మాసం. శ్రావణం తర్వాత 4 మాసాలు, కార్తీకం వరకు కూడా చాతుర్మాస్యం అని కూడా అంటారు. ఈ 4 మాసాల్లో విశేషమైన కృషి చేస్తారు. మనము శ్రావణంలో ప్రారంభించి ఇప్పటికి ముందుకు నడుస్తున్న క్రియాత్మక యోగంలో 54 సత్సంగాలు పూర్తయ్యాయి. నేను మీకు పంపే లింకులో రాసింది ఉంటుంది. అది క్రియాత్మక యోగం యొక్క 54వ సత్సంగంలో మనం ఉన్నాం. క్రియాత్మక యోగంలో మీకు నేను అనేకం బోధించాను. ఓంకారాన్ని ఎలా స్మరించాలి, గాయత్రి మంత్రాన్ని ఎలా జపించాలి, ఆ తర్వాత అసలు జపం అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటిది, జీవుడు అంటే ఎవరు, జీవస్వరూపం ఏమిటి, ఇలా అన్నీ చెప్తూ ఈశ్వర స్వరూపానికి వచ్చాం. ఇప్పుడు ఈశ్వర స్వరూపంలో కూడా 24 సత్సంగం నడుస్తుంది. దీని తర్వాత మనం నేరుగా ఈశ్వర ప్రణిధానం అనగా ప్రాక్టికల్ సెషన్స్. ఇక మనం నిత్యము ఈశ్వరునికి సమర్పితమే జీవించడే ఉంటుంది. అప్పుడు మనకు దాని యొక్క అద్భుత ఫలితాలు మీరు నిత్యము అనుభవిస్తారు. మీరు స్వయంగా నాకు తెలియజేస్తారు. ఈ రకంగా సాధకులారా, ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది ఈశ్వర ప్రణిధానం గురించి చెప్పాను. ఎందుకంటే వైదికుడు జీవించవలసిన పద్ధతి ఈశ్వర ప్రణిధానం. వైదిక సంస్కృతిలో అత్యంత ఉన్నతమైన విద్య ఏదన్నా ఉందా అంటే ఉపాసన మరియు ఈశ్వర ప్రణిధానం. ఉపాసన రోజు మీకు చేయిస్తున్నాను నేను 5 నిమిషాల చివరికి. ఇక ఈశ్వర ప్రణిధానం కూడా కొన్ని రోజుల్లోనే ప్రారంభిస్తాను. ఇంతవరకు మీకు నేను ఈశ్వర ప్రణిధానము, ఉపాసన విషయాలు తెలియజేశాను. ఇప్పుడు ఈరోజు పరమాత్మ యొక్క ఒక 2 నామాలు చెప్పుకొని ఎందుకు పరమాత్మకు ఆ నామాలు వచ్చాయో చెప్తాను. ఆ పరపిత పరమాత్మ యొక్క ఉన్నటువంటి ఒక నామము అనాది. పదంలో ఉంది ఆది అంటే ఆది లేనివాడు. ఈ ప్రపంచంలో మనం ఏ పదార్థం అన్నా తీసుకోండి, ఒకరోజు తయారవుతుంది, ఒకరోజు ముగిస్తుంది. ఈ భూమి కూడా ఒకరోజు పుట్టింది, ఒకరోజు అంతమవుతుంది. కానీ అసలు ఎన్నడూ పుట్టుక లేనటువంటిది, ప్రారంభం అనేది లేనటువంటిది ఉన్నది, అది ఈశ్వరుడు. పరమాత్మ ఆది అనగా ప్రారంభం అనేది లేనివాడు, కావున అతనికి అనాది అని నామం. పరమాత్మకు ప్రారంభం అనేది లేదు,
ఫలానా రోజు పరమాత్మ ప్రారంభమయ్యాడు అని చెప్పటానికి ఏమీ లేదు. అందువల్ల ఆ పరమాత్మకు అనాది అనే పేరు ఉంది. అయితే సాధకులారా, అదే పేరు జీవునికి కూడా ఉంటుంది, అదే పేరు మూల ప్రకృతి కూడా ఉంటుంది. ఈ మూడు అనాది పదార్థములు అనగా వీటికి ప్రారంభం అనేది లేదు. ఈశ్వరుడు కూడా ప్రారంభం అనేది లేదు కాబట్టి అతడు అనాది. తర్వాత పరమాత్మకున్న పేరు నిత్యుడు. నిత్యుడు పరమాత్మ త్రికాలంలో ఎల్లప్పుడూ ఉండేవాడు కావున అతడు నిత్యుడు. నిత్యము అని దేన్ని అంటారంటే, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది, భూతకాలంలో కూడా ఉంటుంది. ఈ మూడు కాలాల్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిత్య పదార్థం అంటారు. పరమాత్మ అటువంటి వాడే. వర్తమానంలో ఉన్నాడు, భూతకాలంలో మొదటి నుంచి ఉన్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, భవిష్యత్తులో ఎప్పటికీ ఉంటాడు. అందువల్ల పరమాత్మకు నిత్యుడు అనే పేరు. ఈ నిత్యుడు అనే పేరు జీవునికి మూల ప్రకృతి కూడా ఉంటుంది. అలాగే పరమాత్మకున్న మరొక పేరు అమరుడు. అమరుడు పరమాత్మ మరణరహితుడు. అతనికి ఎన్నడూ మరణం లేదు కావున అతడు అమరుడు అని చెప్పబడింది. పరమాత్మ మరణ రహితుడు, అతడికి ఎన్నడూ మరణం లేదు, అందువల్ల అమరుడు అని చెప్పాడు. పరమాత్మకు ఎవరికైతే మరణం ఉండదో అతన్ని అమరుడు అంటారు. పరమాత్మ కూడా మరణం అనేది ఎన్నడూ ఉండదు. అందువల్ల పరమాత్మను అమరుడు అన్నారు. ఈ పదం జీవునికి కూడా వర్తిస్తుంది. జీవుడు కూడా అమరుడే. ఈ రకంగా మనం పరమాత్మ యొక్క మూడు పేర్లు ఈరోజు తెలుసుకున్నాం. ఒకటి పరమాత్మ అనాది, పరమాత్మ నిత్యుడు, పరమాత్మ అమరుడు. ఈ మూడు పరమాత్మకు ఉన్నటువంటి విశేషమైన పేర్లు ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇక సాధకులారా, ఒక 5 నిమిషాలు ఈశ్వరోపాసన చేద్దాం. ధ్యానము అంటాం కదా, దాన్ని ఉపాసన అంటారు. ధ్యానం చేస్తూ మనం పరమాత్మతో సంబంధితం అవుతుంటే అది ఉపాసన అవుతుంది. ఎందుకంటే మన ధ్యానంలో పరమాత్మ సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందువల్ల ఇటు ధ్యానాన్ని ఉపాసన అంటారు. ప్రారంభిస్తున్నాను. మీరందరూ మీరు కూర్చున్న కుర్చీలోనే రిలాక్స్గా కూర్చోండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా కూర్చోండి. శరీరాన్ని రిలాక్స్గా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. మనసును ఏమి ఆలోచించకుండా చేయండి. మనం ప్రయత్నం చేస్తే మనసు ఆలోచించకుండా ఉండే స్థితిని తీసుకురావచ్చు. అభ్యాసం చేయాలి తప్పకుండా. ధ్యానములో అది తప్పనిసరి. చాలామందికి అది అలవాటు లేక తంటాలు పడుతుంటారు. కానీ మానసిక మౌనం తప్పనిసరి. అది గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు. మనసును మౌనం అనగా మనగ్గా మనం ఆలోచించం. ఏదైనా పాత ఆలోచన దానంతట వస్తే పట్టించుకో. ఈ రెండు గుర్తించాలి. దానంతట అదే పాత ఆలోచన వస్తే దాన్ని పట్టించుకోము. నీకు నాతో సంబంధం లేదు అని దానికి చెప్పేస్తాం. అలాగే మనగ్గా మనము ఈ ధ్యాన సమయంలో ఆలోచించాం. అప్పుడు మీలో అద్భుతమైన మార్పు వస్తుంది.
ఇప్పుడు నేను ఉపాసన శబ్దాలు ప్రారంభం చేస్తున్నాను. మీరు ఇది వింటూ మీ మనసులో జ్ఞాన ప్రవాహాన్ని ప్రవహింప చేసుకోండి. ఎందుకంటే ధ్యానం అనగా జ్ఞాన ప్రవాహము. ప్రారంభిస్తున్నాను. నేను చెప్పబోయే మాటల మీ ధ్యాస అంతా నిలపండి. నేను ఆత్మను. జన్మ మరణం లేని ఆత్మను నేను. శాశ్వతమైన ఆత్మను నేను. అనేక జన్మలు పూర్తి చేసుకున్నాను. ఇంకా అనేక జన్మల్లో ముందుకు వెళ్తాను. ఎందుకంటే జన్మ మరణ పరంపర ప్రతి ఆత్మకు ఇదొక సుదీర్ఘ ప్రయాణం అని తెలుసుకున్నాను. నిజానికి ఆత్మ మరణించదు, ఆత్మ జన్మించదు. శరీరం మాత్రమే మరణిస్తుంది, శరీరం మళ్ళీ జన్మిస్తుంది. దాన్ని జన్మమరణ పరంపర అంటారు. ప్రపంచంలోని ప్రతి ఆత్మ జన్మమరణ పరంపరలో కొనసాగాల్సిందే. ఇది నేను నా పెద్దలు ఋషుల ద్వారా తెలుసుకున్నాను. గతంలో అనేక జన్మలు పూర్తి చేసి అనేక శరీరాలు వదిలి వచ్చాను. గత జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలితంగా ఈ జన్మలో మానవ జన్మ లభించింది. వైదిక సంస్కృతిలో నేను జన్మించాను. ఈ జీవితాన్ని సదుపయోగం చేసుకోవడమే నా జీవన లక్ష్యం. మానవ జీవితాన్ని సదుపయోగం చేసుకోవాలంటే రెండే మార్గాలని పెద్దలు చెప్పారు. ఒకటి ఈశ్వరోపాసన, రెండు ఈశ్వర ప్రణిధానం. ఎవరైతే ఈశ్వరోపాసనలో ఉంటారో వాళ్ళు నిర్మాణం అవుతారు, ఉత్తమ మానవులుగా నిర్మాణం అవుతారు. ఎవరైతే ఈశ్వర ప్రణిధానంలో ఉంటారో వాళ్ళు క్రమక్రమంగా పరమాత్మ వైపు అడుగులేస్తారు. నా పూర్వులైన ఋషులు నాకు బోధించిన రెండు విద్యలు ఇవి. ఈ విద్యల ద్వారా నా జీవితాన్ని సఫలం చేసుకుంటాను. హే ప్రభు, ఓ పరంపిత పరమాత్మ, నా ప్రయత్నంలో నన్ను విజయవంతునిగా అయ్యేటట్టు ఆశీర్వదించుము తండ్రి. ఉపాసన రెండు భాగంలను తెలుసుకున్నాను. ఒకటి నిర్గుణోపాసన, రెండు సగుణోపాసన. నిర్గుణోపాసన ద్వారా నాలోని వృత్తులను తొలగించుట. అప్పుడు నాలో ఎలాంటి అల్ప లక్షణాలు లేని మానవుడిగా నేను నిర్మాణమవుతాను. ఏ ఒక్క అల్ప లక్షణాలు లేని ఉత్తమ మానవుడిగా అవుతాను. సగుణోపాసన ద్వారా శ్రేష్ఠ గుణములు కలిగిన మానవుని అవుతాను. మొదట నిర్గుణోపాసన చేస్తాను. నేను మానవుడిగా జీవిస్తున్నాను. నిజానికి నేను ఆత్మనైనప్పటికీ నాకు మానవునిగా ఈ మానవ శరీరం ఉంది. అలాగే ఇంద్రియములు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది. నేను వీటన్నిటికీ కేంద్రమైన ఆత్మను. నా శరీరాన్ని చక్కగా నడుపుకుంటాను, కాపాడుకుంటాను. ఇంద్రియములను చక్కగా కాపాడుకుంటాను. మనోబుద్ధులను కూడా చక్కగా కాపాడుకుంటూ నడుపుతాను.
ఆత్మ అయిన నాలో ఏ అల్పగుణము ఉండదు అని తెలుసుకున్నాను. కానీ అనేక కారణాల వల్ల మనోబుద్ధుల్లో అల్పగుణాలు వస్తాయని తెలుసుకున్నాను. నా ఋషులు తెలియజేశారు, ఓ మానవా, నిర్గుణోపాసన ద్వారా నీలోని అల్పగుణాలు తొలగించు. నిర్గుణోపాసన ద్వారా నీలోని అల్పగుణాలు తొలగించు. అల్పగుణాల పట్ల నీవు ఆసక్తిని వదిలితే అవి తొలగిపోతాయి. ఉదాహరణ, నన్ను నేను గమనించుకుంటే చంచలత్వం నాలో తెలుస్తూ ఉంది. చంచలత్వం అల్పగుణం. నేను చంచలత్వం పట్ల ఆసక్తిని వదులుతున్నాను. అప్పుడప్పుడు నాకు తెలియకుండానే చింత చేస్తుంటాను. చింత ఒక అల్పగుణం. నేను చింత పట్ల ఆసక్తిని వదులుతున్నాను. అప్పుడప్పుడు కొన్ని భయాలు నన్ను వేధిస్తుంటాయి. నేను భయాలను తొలగిస్తున్నాను. అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని దుఃఖాలకు నేను లోనవుతాను. నేను ఆ దుఃఖాలను తొలగిస్తున్నాను. నాకు తెలియకుండానే నేను నెగిటివ్ థింకింగ్ చాలాసార్లు చేస్తుంటాను. అది నా అనారోగ్యముగా కారణమవుతుంది. నెగిటివ్ థింకింగ్ పట్ల ఉన్న ఆసక్తిని నేను వదిలేస్తున్నాను. నాకు తెలియకుండా నేను ఓవర్ థింకింగ్ కూడా చేస్తుంటాను. ఏ ప్రభు, ఓవర్ థింకింగ్ పట్ల ఉన్న ఆసక్తిని నేను వదిలేస్తున్నాను. అనేక సార్లు నాలో సోమరితనం కనపడుతూ ఉంటుంది. ఆత్మకు సోమరితనం అనే లక్షణం లేదు. అదొక అల్ప లక్షణం. నాలో ఉన్న సోమరితనం పట్ల నేను ఆసక్తిని సంపూర్ణంగా వదులుతున్నాను. మనం ఇంతవరకు నిర్గుణోపాసన చేశాం. హే పరంపిత పరమాత్మ, నేను చేస్తున్న నిర్గుణోపాసనలో నేను సఫలమవునట్టు నన్ను ఆశీర్వదించుము. నేను సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలి అంటే నాలోని అల్పగుణాలు తప్పకుండా పోవాలి. అనేక సార్లు కోపానికి కూడా గురవుతున్నాను. అది నా అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈ అల్పగుణాలు నిర్గుణోపాసన ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నంలో నన్ను సఫలమవునట్టు ఆశీర్వదించుము తండ్రి. సాధకులారా, ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు మీ మనసులో స్థిరపరచుకోండి. మానసికంగా మౌనం, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రెండు చేతులు రాపిడి చేసి కళ్ళ మీద పట్టి తెరవండి. సాధకులకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఈరోజు మనం ప్రారంభించింది నిర్గుణోపాసన. అనగా మనలోనే ఉండి మనల్ని పీడిస్తున్నటువంటి కోపము, చింతలు, చంచలత్వము, అలసటలు, భయాలు, దుఃఖాలు, భ్రమలు, ఊహలు, వేదనలు, దీంట్లో ఏదో ఒకటి ఎవరినో ఒకరిని వేధిస్తూనే ఉంటుంది. ఇవన్నీ తొలగిపోయే మార్గమే నిర్గుణోపాసన. ఇది ఈరోజు ప్రారంభించాం. ముందు ముందు ఇంక ఎక్కువ చేస్తాం. మరి ఇలా చేస్తే ఇవన్నీ తొలగిపోతాయా? తప్పకుండా తొలుగుతుంది. ఎప్పుడైతే అవి తొలగిపోతాయో మీ మనసు చాలా తేలిక అవుతుంది. అద్భుతమైన స్వేచ్ఛను మీరు లోపల అనుభవిస్తారు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా దీన్ని అనుసరిస్తారని నాకు విశ్వాసం ఉంది. అలా అనుసరించి మీరు సంపూర్ణ స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించాలని నేను కోరుకుంటూ శాంతి పాఠం
ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. మీరు ఇవాళ ఒక 2-3 టిప్స్ చెప్పారు. చాలా బాగా అవి మీరు ప్రాక్టీస్‌లో మమ్మల్ని పెడితే బాగుంటదని మా ఉద్దేశం. నేను అదే చెప్పాను, ప్రాక్టీస్లో పెడదామని చెప్పాను. ఈ నిర్గుణోపాసనలో ఇవన్నీ మన శరీరానికి సంబంధించిన దుర్వ్యసనాలు, దుర్గుణాలు అన్నీ దూరం అయిపోతే మనం శుద్ధంగా తయారవుతామని మా యొక్క ఉద్దేశం. ఇది మీరు కొంచెం మాకు ప్రాక్టీస్‌లో పెట్టిస్తే బాగుంటదని. మనము క్రియాత్మక యోగం ప్రారంభించాము ఇవాళ నుండి. శ్రావణ మాసంలోనే ప్రారంభించాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. క్రియాత్మక యోగంలో ఇది భాగం కాబట్టి ఇన్ని రోజులు అవన్నీ చెప్పాను కాబట్టి ఇది ఈరోజు మేము చెప్తే మీకు తొందరగా అర్థమవుతుంది. అందుకోసమని ఇక నుంచి మనము ఈ రెండింటిని మీకు నేను చెప్తుంటాను, మీకు అభ్యాసం కూడా చేయిస్తుంటాను. అదే అభ్యాసము మాకు చేస్తే మాకు చాలా మేలు కలుగుతుందని మా ఉద్దేశం. ఒకటేమో నిర్గుణోపాసన, సగుణోపాసన. రెండవది పరమాత్మకు సమర్పితమే జీవించుట. ఇక ముందు మన ప్రవచనాలు ఇవి వస్తాయి. మీరు శ్రద్ధగా అనుసరించి నడవండి, అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారండి. చాలా చాలా ధన్యవాదాలు ఆచార్యజీ. సంతోషం అండి, చాలా సంతోషం. ధన్యవాదాలు ఆచార్య. శుభమస్తు అమ్మ, శుభమస్తు. ప్రవచనము ధ్యానం. శుభం. ఆచార్య, అనాది అంటే ఒక లైన్ లో చెప్పారా? అనాది అంటే అంటే ఆది లేనివాడు. ఆది అంటే ప్రారంభం, ప్రారంభం లేనివాడు. ఇప్పుడు ప్రతి మనిషికి ప్రారంభం ఉంటుంది. ఒకతడు 1970లో పుడితే అతడు 1970 అతనికి ఆది అంటే ప్రారంభం. 80లో పుట్టిన వాళ్లకు 1980 ఆది. కానీ అసలు ప్రారంభం అనేది లేనివాడు ఈశ్వరుడు. అందువల్ల అతడు అనాది. అతడు ఫలానా రోజు పుట్టాడు అనేది ఉండదు. అందువల్ల అతని అనాది అంటారు. ధన్యవాదాలు ఆచార్య. మంచిదమ్మా. అలాంటి వ్యవస్థను కానీ ఈరోజు ఈశ్వరునికి సమర్పిత. అలాగే పరమాత్మ. గురూజీ నమస్తే. నమస్తే జీ, నమస్తే. నిర్గుణోపాసన చాలా బాగుంది. ముందు ముందు మనము ఇంకా మంచిగా అభ్యాసం చేస్తాం. ముందు ముందు ఇంకా అభ్యాసం, మంచి అభ్యాసం చేయిస్తుంటాను. మీరు చేయండి, మీ మనసు ఎంతో తేలికవుతుంది. ధన్యవాదాలు గురూజీ. మంచిదండి, శుభమస్తు. ఓం ఆచార్యజీ నమస్తే, ధన్యవాదాలు. నమస్కారం అండి, శుభం, శుభమస్తు. ఓం ఓం
నమస్కారం అండి, నమస్తే. శుభమస్తు, శుభం భూయాత్.